నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. రైతే రాజు అంటూ గొప్ప గొప్ప మాటలు చెప్పే ప్రభుత్వాలు ఆచరణలో మాత్రం రైతన్నలకు మొండి చేయి చూపుతున్నాయి. పాలకుల నిర్లక్ష్యంతో కర్నూలు జిల్లాలో కోట్లాది రూపాయల ప్రజాధనం నిరుపయోగంగా వృధావుతోంది. గత ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల పేరుతో నిర్మించిన భవనాలు నేటికి వాడుకలోకి రాకపోవడం చూస్తుంటే పాలకుల చిత్తశుద్ధి ఏంటో అర్థమవుతోంది. కర్నూలు మండలంలో సుమారు 10కి పైగా రైతు భరోసా కేంద్రాలు నిరుపయోగంగా మారిపోయాయి. వైసీపీ ప్రభుత్వంలో నిర్మించిన భవనాలు ప్రారంభించి వినియోగంలోకి తేవడానికి అధికార కూటమి పార్టీ నేతలు ముందుకు రాగలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కర్నూలు జిల్లా గార్గేయపురంలో అరకురా వసతులు వర్షం వస్తే నీళ్లు కారే దుస్థితిలో ఉన్నాయి. ప్రస్తుతం రైతు సేవా కేంద్రం ద్వారా సేవలందిస్తున్న ప్రభుత్వం, అధికార పార్టీ నేతలు గత ప్రభుత్వ హయాంలోనే పూర్తి స్థాయిలో నిర్మాణాలు పూర్తయ్యాయి. రైతులకు సేవలందించేందుకు సిద్ధంగా ఉన్న 2 రైతు భరోసా కేంద్రాలను అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు రైతులు. కర్నూలు జిల్లాలో నిరుపయోగంగా మారిన రైతు సేవా కేంద్రాలపై ఐ న్యూస్ కర్నూలు రిపోర్టర్ ధరణి కిషోర్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. కర్నూలు జిల్లాలో ప్రజాధనం వృధా అవుతోందా? లక్షల రూపాయలు పెట్టి కట్టినటువంటి నిర్మాణాలు నిరుపయోగంగా మారిపోతున్నాయా? రాజకీయ పార్టీల ఆధిపత్యం కోసం రైతులకు అందాల్సిన సేవలు పూర్తి స్థాయిలో అందట్లేదా? రైతుల కోసం నిర్మించిన రైతు భరోసా కేంద్రాలు అసాంఘిక కార్యక్రమాలకు వేదికగా మారుతున్నాయా అంటే అవుననే సమాధానం వస్తుంది. కర్నూలు జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్నటువంటి గార్గేయపురం గ్రామంలో 21 లక్షల రూపాయలతో నిర్మించినటువంటి రైతు భరోసా కేంద్రాలు 2 నిరుపయోగంగా మారాయి. దానితో పాటు మరొక సచివాలయం కూడా నిరుపయోగంగా మారిపోయింది. వైసీపీ హయాంలో నిర్మించిన ఈ భవనాలకు పూర్తి స్థాయిలో రూపురేఖలు తీర్చిదిద్దడంలో, వాటిని వినియోగంలోకి తేవడంలో కూటమి ప్రభుత్వంలో అలసత్వం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే దీనికి కారణాలు ఏంటంటే ఎవరు మాట్లాడని పరిస్థితి. ప్రస్తుతం ఇక్కడ ప్రభుత్వం చేత నడపబడుతున్న రైతు భరోసా కేంద్రాల్లో సరైన సేవలు అందుతున్నాయా? అసలు అక్కడి సిబ్బంది ఎలాంటి కష్టాలు పడుతున్నారు? రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించకపోవడం పట్ల రైతులు ఏమంటున్నారు, ఇక్కడి గ్రామ ప్రజలు ఏమంటున్నారనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఐ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్లో. రైతే రాజన్న ప్రభుత్వాలు ఆ రైతుకు అందించే సేవల్లో మాత్రం పక్షపాతం చూపిస్తున్నాయి. గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలు నిర్వహించడం ఇష్టం లేని ఈ ప్రభుత్వం ఆ రైతు భరోసా కేంద్రాలను శిథిలావస్థకు చేరుతున్నా పట్టించుకున్న పాపాన పోవట్లేదు. కర్నూలు జిల్లాలో ఏ గ్రామంలో చూసినా ఇలాంటి రైతు భరోసా కేంద్రాలు లెక్కకు మిక్కిలిగా కనిపిస్తున్నాయి. అయితే మనం చూస్తున్నప్పుడు గార్గేపురంలో ఉన్నటువంటి యొక్క రైతు భరోసా కేంద్రం గత ప్రభుత్వ హయాంలో నిర్మించినటువంటి భవనం ఇది. అప్పటి నుంచి కూడా వినియోగంలో లేకపోవడంతో పూర్తి స్థాయిలో ముళ్ల కంపలతోటి శిథిలావస్థకు చేరుతున్న పరిస్థితి కనపడుతుంది. దాదాపు 22 లక్షల రూపాయల నిధులతోటి నిర్మించినటువంటి ఇలాంటి భవనాలు ఇదే గార్గేపురంలో 2 ఉన్నాయి. అయితే వీటన్నిటిని కూడా కూటమి ప్రభుత్వం వినియోగంలోకి తీసుకురాకపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనపడుతోంది. అరకొర భవనాల్లో ఇప్పటికే అక్కడ సేవలు అందిస్తున్నటువంటి ఈ యొక్క రైతు భరోసా కేంద్రం అక్కడ ఉన్నటువంటి రైతులకు ఇవ్వాల్సినటువంటి ఎరువులు, అలాగే ఇతర సామాగ్రి అంతా కూడా వర్షాకాలం వస్తే తడిసిపోతూ ఉండడం, లేదా మిగతా సమయాల్లో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారిపోతున్న పరిస్థితి కనపడుతుంది. మనం ఇక్కడ చూస్తున్నాం ప్రత్యక్షంగా ఈ యొక్క ముళ్ళ పొదల్లో మాటున ఉన్నటువంటి యొక్క రైతు భరోసా కేంద్రం లక్షలాది రూపాయలు నిరుపయోగంగా మారుతున్నా కూడా ప్రస్తుత పాలకులు పట్టించుకోని పరిస్థితి. ఏమన్నా అంటే ఇక్కడ మేము వైసీపీ సర్పంచ్ ఉన్నాడు, లేదా వైసీపీ వాళ్ళు కట్టిన బిల్డింగ్ను మేము వినిలోకి ఎందుకు తేవాలి అన్న ఒక పొలిటికల్ వెన్నెంటాన్ని ఇక్కడ చూపిస్తున్నారని గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనా కూడా ఒకవైపు ఈ యొక్క ప్రభుత్వం ప్రజల నుంచి వసూలు చేసిన పన్నుల ద్వారా నిర్మించినటువంటి కట్టడాలు శిథిలావస్థకు మారుతుంటే వాటిని ఉపయోగంలోకి తేవాల్సిన ఉన్నతాధికారులు సైతం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుండడం స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి కనపడుతుంది. రైతులు చెప్తున్నారు, ఏదైతే గార్గేపురం మెయిన్ రోడ్
రోడ్లో ఉన్నటువంటి తాత్కాలికంగా ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రం వద్ద ఎరువులు వచ్చినా ఏమొచ్చినా కూడా అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు కూడా వాటిని సంరక్షించడానికి పూర్తి స్థాయిలో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనపడుతుంది. వర్షాకాలం వచ్చిందంటే మొత్తం అక్కడ ఉన్నటువంటి షెల్టర్ మొత్తం కూడా కారిపోతూ ఉండటంతో ఎరువులు తడిసిపోతున్నాయి. వాటిని రైతులు వినియోగించుకోలేకపోతున్నారని అక్కడ పనిచేస్తున్న అధికారులు చెప్తూ ఉంటే వీటిని ఏదైతే దానికి ఆనుకొని ఉన్నటువంటి 2 భవనాలను రైతు భరోసా కేంద్రం ఏర్పాటు చేశారు. ఆ 2 భవనాలు కూడా ఉపయోగంలోకి తేకపోవడం వల్ల పూర్తిగా రైతులకు సరైన సేవలు అందించలేకపోతుందని చెప్పారు. అయితే ఇక గార్గేపురంలో ఉన్నటువంటి 2 సచివాలయాలకు ఒక్కొక్క దానికి అనుసంధానంగా ఒక్కొక్క రైతు భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ యొక్క రైతు భరోసా కేంద్రంలో ఇటు వెటర్నరీతో పాటు ఇతర శాఖలకు సంబంధించినటువంటి కాంబినేషన్లో ఈ యొక్క ఉద్యోగులు పనిచేయాలి. రైతులకు సమగ్రమైనటువంటి సేవలను అందించేందుకు అన్ని రకాల సమయాల్లో కూడా అందుబాటులో ఉంటూ వారికి సలహాలు సూచనలు ఇవ్వడంతో పాటు ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి అన్ని రకాల ఈ యొక్క స్కీమ్లను వారికి అందించేందుకు సహాయకారిగా ఉండేందుకు ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంటుంది. అయితే వ్యవసాయ శాఖ అధికారులు మాత్రం ఈ యొక్క అంశంలో పొలిటికల్ లీడర్ల చేతుల్లో బొమ్మలుగా మారిపోయి ఏం మాట్లాడలేని పరిస్థితి స్పష్టంగా కనపడుతుందని చెప్తున్నారు. అయితే ఈ యొక్క భవనం నిర్మించినటువంటి కాంట్రాక్టర్లకు గత ప్రభుత్వంలో నిర్మించారు. వైసీపీకి సంబంధించిన వారన్న కారణంతో బిల్లులు చెల్లించలేదని, అయితే అవి చెల్లించకుండా భవనాలు వ్యవసాయ శాఖకు వారు అప్పచెప్పినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో వాటిని ఉపయోగంలోకి తేవడానికి ఈ యొక్క అధికారులు కానీ స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ ముందుకు రాకపోవడం వల్లనే పూర్తి స్థాయిలో ఈ యొక్క భవనాలు మొత్తం కూడా నిరుపయోగంగా మారిపోవడంతో శిథిలావస్థకు చేరుతున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో పూర్తిగా రాత్రిల పూట ఏదైతే అసాంఘిక కార్యక్రమాలకు మద్యం సేవించడం లాంటి అసాంఘిక కార్యక్రమాలకు ఇక్కడ అడ్డాగా మారిపోవడంతో లక్షలాది రూపాయలు నిరుపయోగంగా మారిపోతున్నాయని ఇక్కడ రైతులు వాపోతున్నారు. అయితే ఇదే అంశం మీద ఈ యొక్క గార్గేపురంలో ఉన్నటువంటి రైతులు ఏమంటున్నారు, అసలు ఈ యొక్క ఆర్బీకే ఉద్యోగుల వ్యధ ఏ విధంగా ఉంది, ఈ అన్ని అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనము గార్గేపురంలో ఉన్నటువంటి పాత ఆర్బీకే కేంద్రంలో ఉన్నాము. అయితే అసలు ఈ యొక్క ఆర్బీకే కేంద్రాల యొక్క పనితీరు ఏంటి, ఏ విధమైన సేవలు రైతులకు అందిస్తున్నారు, ప్రస్తుతం ఈ భవనంలో ఉన్నటువంటి కష్టాలు ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ యొక్క భవనం ఎలా ఉందనేది మనం ఒకసారి చూసినట్లయితే మొత్తం కూడా వర్షాకాలం వచ్చిందంటే ఎలాంటి ఆచ్ఛాదన లేకుండా వర్షం వస్తే ఒలిపిరి కొట్టడం లేదా కిటికీల నుంచి నీళ్లు రావడం ఇవన్నీ ఉన్న నేపథ్యం. కిటికీలు తెరుచుకుంటే లోపలికి పాములు, తేళ్లు, విష కీటకాలు రావడం అన్నది పరిపాటిగా జరుగుతుందని చెప్తున్నారు. ఎందుకంటే వెనుకనే ఉన్నటువంటి బుషెస్ ఏవైతే ఉంటాయో అక్కడి నుంచి ఇదంతా కూడా వస్తుందని చెప్తున్నారు. ఇక్కడ గత 5-6 ఏళ్ల నుంచి కూడా ఇది ఇక్కడే ఉన్న బిల్డింగ్, పాత బిల్డింగ్. ఇది రైతు భరోసా కేంద్రానికి అలగట్టు చేసిన పరిస్థితి. అయితే ఈ యొక్క రైతు భరోసా కేంద్రంలో ఏదైనా ఎరువులు కానీ ఇతర విత్తనాలు కానీ రైతులకు పంపిణీ చేయడానికి తీసుకొని నిల్వ పెట్టాలంటే మాత్రం పూర్తి స్థాయిలో కూడా రక్షణ లేదు. వర్షాకాలం అయితే పూర్తిగా ఇబ్బంది పడతాం అని చెప్తున్న పరిస్థితి ఉంది. దొంగల భయం ఉంటుంది. ఎందుకంటే దీనికి చుట్టుపక్కల హైవేకి ఆనుకొని ఉండటంతో ఎటువంటి కాంపౌండ్ వాల్ అన్నది లేకపోవడంతో ఒకసారిగా ఈ యొక్క రైతు భరోసా కేంద్రానికి సంబంధించి ఈ యొక్క ఎలాంటి రక్షణ లేదు అని చెప్తున్నారు. అయితే మనం ఈ యొక్క అగ్రికల్చర్ అసిస్టెంట్తో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఇక్కడ రైతు భరోసా కేంద్రంలో ఎలాంటి సేవలు రైతులకు అందిస్తున్నారు, అసలు దీని యొక్క ఉపయోగం ఏంటి? రైతు సేవా కేంద్రంలో మనకి గ్రామానికి సంబంధించి మొదట మనకి ఎండాకాలంలో ముఖ్యంగా మట్టి పరీక్షలు తీస్తాము. ప్రతి పొలానికి వెళ్ళి మట్టి పరీక్షలు తీసి దానికి మనకు ఒకటి సాయిల్ హెల్త్ కార్డ్ అని ఇస్తాము రైతులకి. ఆ హెల్త్ కార్డులో వచ్చేసి మన మట్టి ఎలా ఉంది అనేది మనకి రిజల్ట్స్ వస్తాయి. ఆ రిజల్ట్ ప్రకారం వాళ్ళు ఫర్టిలైజర్ ఎంత డోస్లో వాడాలి, ఏ ఎరువులు వాడాలనేది వాళ్ళకి తెలియపరుస్తాము. మట్టి పరీక్ష తర్వాత మనకి సీజన్ స్టార్టింగ్లో విత్తనాల పంపిణీ జరుగుతుంది మనకి ఇక్కడ. అంటే మనకి ఖరీఫ్లో అయితే కందులు కానీ, అదేవిధంగా రబీలో అయితే శనగ విత్తనాలు కానీ పంపిణీ చేస్తాం, సబ్సిడీలో చేస్తాము. దాంతోపాటు మనకి ప్రతి వారం మంగళ బుధవారాల్లో పొలం పిలుస్తుంది అనే కార్యక్రమం నిర్వహిస్తాము. దీనికి సంబంధించి మనకి మండల స్థాయి మరియు జిల్లా స్థాయి అధికారులు వస్తారు, సైంటిస్టులు వస్తారు. వాళ్ళు వచ్చి రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించిపోతారు. అదేవిధంగా ఆ అవగాహన కార్యక్రమంలో మనకి ఏ పంట వేయాలి, దాని యొక్క మేనేజ్మెంట్ ఏ విధంగా చేయాలి, తెగుళ్ళు వస్తే దాన్ని ఎట్లా నివారించాలనే విషయాలు వాళ్ళు రైతులకు తెలియపరుస్తారు. మనకి దాంతోపాటు ఇప్పుడు ఫార్మ్ మెకనైజేషన్ అంటే రైతులకి వ్యవసాయ యంత్ర పరికరాలు కూడా మనం సబ్సిడీలో ఇక్కడ రైతు సేవా కేంద్రాల ద్వారా అందిస్తాము. అదేవిధంగా మనకి
రైతుల క్రాప్ బుకింగ్ చేస్తాము. అంటే పంట వేసాక ప్రతి ఫీల్డ్కి వెళ్ళి మనకి ఇప్పుడు ఫీల్డ్కి వెళ్ళాక అక్కడ మనకి 20 మీటర్లు మాత్రమే యాప్ ఉంటుంది. ఈ క్రాప్ బుకింగ్ అనే యాప్ వస్తుంది. యాప్ వచ్చేసి 20 మీటర్లు వరకు మాత్రం కెమెరా ఓపెన్ అవుతుంది. అక్కడ వెళ్ళి తప్పనిసరిగా ఫీల్డ్లో మనం అడుగు పెడితేనే పంట నమోదు చేయగలుగుతాం. దీనివల్ల మనకి ఏ ఫీల్డ్లో ఏ క్రాప్ ఇచ్చినా అక్యురేసీ అనమాట. అంటే మనకు తప్పు చేయకుండా ఆ ఫీల్డ్లో కంపల్సరీ మనం అడుగు పెట్టి నమోదు చేయాల్సి వస్తుంది అనమాట. దీనివల్ల మనకి ప్రతి రైతు నమోదు చేస్తాం. ఏ పంట వేశారు, ఏ రకం వేశారు, అది వర్షాధారం కిందమా, నీటి సౌకర్యం ఏమన్నా ఉందా అనేది నమోదు చేస్తాం. ఈ పంట నమోదు చేసి వాళ్ళకి తర్వాత మనకి ప్రొక్యూర్మెంట్ ఉంటుంది. అంటే హార్వెస్టింగ్ చేసి ప్రొక్యూర్మెంట్, ఆ ప్రొక్యూర్మెంట్ అంటే ప్రభుత్వం మద్దతు ధరకి రైతులు మొక్కజొన్న కానీ అట్లా అమ్మటానికి ఇక్కడ అవకాశం ఉంటుంది. మనకి అదేవిధంగా ఫర్టిలైజర్ పంపిణీ కూడా ఇక్కడ జరుగుతుంది. యూరియా కానీ, డిఏపి కానీ, 20-0 అటువంటి ఎరువులు కూడా తెప్పించి రైతులకు ఇస్తాము. అయితే మీరు ఇన్ని రకాల సేవలు అందిస్తామని చెప్తున్నారు. ఇక్కడ రైతులతో మీటింగ్స్ కూడా ఏర్పాటు చేసుకుంటామని చెప్తున్నారు. అయితే ఇప్పుడు మీరున్నటువంటి ఈ భవనం మీకు సదుపాయంగా ఉంటుందా? ఇక్కడ ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారా? కొత్త భవనాలు ఏమైనా మీ ఊర్లో ఉన్నాయా? అసలు ఏంటి వాటి పరిస్థితి? కొత్త భవనాలు అయితే రెండు బిల్డింగ్లు అయితే కట్టారు. ఇక్కడే మనకి పక్కన 2 బిల్డింగ్లు అయితే ఉన్నాయి. అవి త్వరలోనే మనకి ఓపెన్ చేసిస్తామని గ్రామ నాయకులు అయితే చెప్పారు. అది ఓపెన్ చేసి అక్కడ నుంచి కార్యకలాపాలు మొదలు పెడతాము. ప్రస్తుతానికి అయితే ఇక్కడ నుంచే మేము ఇక్కడ ఉంటున్నాము. ఓకే. అయితే ఇక్కడ ఈ భవనంలో మీరు ఏదైనా సామాగ్రి పెట్టుకోవాలన్నా ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా? మీరు ఏమైనా అధికారుల దృష్టికి తీసుకెళ్లారా? మీ వ్యవసాయ శాఖ అధికారులు ఏమంటున్నారు? అసలు ఏంటి ఇక్కడ మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమైనా ఉన్నాయా? సమస్యలు అంటే ఏమిటి, మేమైతే అధికారులకు చెప్పాము. వాళ్ళు కూడా త్వరలోనే దీన్ని సమస్యగా పరిష్కరిస్తామని చెప్పారు వాళ్ళు కూడా. అయితే గ్రామంలో కొంతమంది రైతులు చెప్తున్నారు అక్కడ ఎరువులు నిల్వ చేసుకోవడానికి లేదు, వర్షం పడితే కారిపోతుంది, చూడడానికి బిల్డింగ్ బయటికి బాగున్నా కూడా మొత్తం కూడా టాప్ అంతా సీలింగ్ అంతా కారుతూ ఉంటుంది. ఇలాంటి కొన్ని సమస్యలు చెప్పారు. ఇవి నిజమేనా? అసలు ఎలా ఉంది ఇప్పుడు ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది? వర్షాకాలం అయితే కొద్దిగా మనకి తేమ అనేది వస్తుంది. ఒక్కొక్క ఫర్టిలైజర్ అయితే ఇబ్బంది ఉంటుంది. కాకపోతే ఆ ఇబ్బంది లేకుండా మేము మేనేజ్ చేసుకుంటా రైతులకైతే ఎరువులు పంపిణీ చేస్తున్నాం, వాళ్ళకి ఇబ్బంది లేకుండా. అంటే వాళ్ళకి అవసరమైన సమయంలో ఎరువులు అయితే అందిస్తున్నాము ఇబ్బంది లేకుండానే. అంటే ఒక సురక్షితమైన బిల్డింగ్ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారా లేదా ఎలా దీంట్లోనే ఉన్నాను నడిచిపోతుంది అనుకుంటున్నారా? కొత్త బిల్డింగ్ అయితే కట్టారు కాబట్టి దానిలోకి వెళ్తే ఇంకా బాగుంటుందని అనుకుంటున్నాము. అది కూడా తొందరలోనే నెరవేరుతుందని ఆశిస్తున్నాను. అయితే పూర్తి స్థాయిలో కూడా ఉన్నదాంతో సరిపెట్టుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు రైతులకు సేవలు అందిస్తామని చెప్తున్నారు. అయితే కొత్తగా నిర్మించినటువంటి ప్రభుత్వ ధనంతో నిర్మించినటువంటి భవనాలు పక్కనే ఖాళీగా ఉన్న నేపథ్యంలో వాటిని వినియోగంలోకి తీసుకుని వస్తే రైతులకు మరింత మెరుగైన సేవలు అందించవచ్చు. వచ్చినటువంటి రైతులకు అందించాల్సినటువంటి అన్ని రకాల ఎరువులతో పాటు విత్తనాలు, ఇతర సామాగ్రి అంతా కూడా సురక్షితంగా మేము సేవ్ చేసుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎలాంటి భయాందోళన లేకుండా తమ విధులు చేసుకునేందుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని మేము ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లాము. వారు కూడా ఆ యొక్క భవనాలు వినియోగంలోకి వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని తమకు చెప్పినట్టుగా ఇక్కడ ఉద్యోగులు చెప్తున్నారు. కర్నూలు జిల్లాలో నిరుపయోగంగా మారుతున్న రైతు భరోసా కేంద్రాలు ప్రస్తుతం ఏ విధంగా ఉన్నాయి, వాటికి సంబంధించి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏ విధంగా ఉన్నాయన్నది వామపక్ష ప్రజా సంఘాల నేతలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ యొక్క రైతు భరోసా కేంద్రాలు ఇప్పుడు రైతు సేవా కేంద్రాలుగా మారాయి. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కొన్ని పూర్తి స్థాయిలో పూర్తయిన భవనాలు అన్నీ కూడా నిరుపయోగంగా ఉన్న పరిస్థితి. దీన్ని ఎలా చూస్తున్నారు? మీరు ఏమన్నా అబ్జర్వ్ చేశారు దీని గురించి? జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో రైతుల సంక్షేమం కోసం, వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం రైతు భరోసా కేంద్రాలు గ్రామీణ ప్రాంతాల్లో పెట్టారు. మంచిదే, పేరు మంచిదే, స్కీమ్ కూడా మంచిది, దాన్ని వ్యతిరేకించడం లేదు. కానీ తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత వాటిని రైతు సేవా కేంద్రాలుగా పేరు మార్చారు. అంటే వీళ్ళ రాజకీయంగా ఆయన పెట్టాడు ఈయన ఒప్పుకోడు, ఈయన పెట్టాడు ఆయన ఒప్పుకోడు. వీళ్ళిద్దరి మధ్య నలిగిపోయేది రైతులే. రైతులకి ఇంత రాజకీయాలు అవసరం లేదు, వాళ్ళు అడగరు. వాళ్ళకి ఏ విధంగా సేవ చేస్తావో చెప్పాలా, చేయాలా. అంతేగాని సేవ చేయకుండా బట్టి రైతు సేవా కేంద్రం పెద్ద బోర్డు రాసి పెడితే ఏమి ఉపయోగము? ఇప్పుడు కట్టినటువంటి భవనాలు కూడా రైతు సేవా కేంద్రాలుగా కట్టిన భవనాలు కూడా నిరుపయోగంగా దేనికి పనికి రాకుండా ఉన్నాయి. వాటి చుట్టుపక్కల కంప చెట్లు మొలిచిపోయినాయి, వాటిలో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. కర్నూలు నగరానికి 9 కిలోమీటర్ దూరంలో గార్గేయపురము, రుద్రవరము, చుట్టుపక్కల బెలగల్లు, గూడూరు, టోటల్గా కర్నూలు జిల్లా కేంద్రం మొదలుకొని మొత్తం 7 నియోజకవర్గాల్లో కూడా అదే విధమైన పరిస్థితి ఉంది. వీటిలో ఎలాంటి సేవా కార్యక్రమం చేయడం లేదు. ప్రభుత్వానికి అప్పచెప్పితే కూడా ప్రభుత్వం ఆ భవనాలు ఓపెన్ చేసి వాటిలో వాళ్ళ సిబ్బందిని పెట్టి విత్తనాలు, ఎరువులు సరఫరా చేయడము, క్రిమి సంహారక మందులు
తక్కువ ధరలకు ఇవ్వడము, రైతులకి తగిన సూచనలు సలహాలు ఇవ్వడము, ఇవన్నీ చేయాలి కదా. ఏం చేయకుండా ఎందుకోసం ఉన్నట్లు? పోనీ కింది స్థాయి వాళ్ళు మీకేమైనా జిల్లా కలెక్టర్ గారు రిపోర్టు ఇవ్వలేదా? రాజకీయ ఒత్తిడిలు ఏమైనా ఉన్నాయా? పోనీ కింది స్థాయి వాళ్ళైతే రాజకీయ ఒత్తిడిలో గ్రామీణ ప్రజలు ఉండొచ్చు, కాదనలే. కానీ పై స్థాయిలో జిల్లా కలెక్టర్ స్థాయిలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ స్థాయిలో రాజకీయ ఒత్తిడికి మీరేమైనా తలవొగ్గి రాష్ట్ర ప్రభుత్వాన్ని నివేదిక పంపకుండా ఉన్నారా? మీరు కూడా ఆ స్థాయిలో రాజకీయ ఒత్తిడిలోకి తలవొగ్గితే ఇంకా దానికి అర్థం లేని విషయం. కాబట్టి మేము చెప్పేది ఏమంటే రైతు సేవా కేంద్రాలు పేరు మంచిదే, పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లు పేరు బాగా పెట్టారు సేవా కేంద్రాలు అని. రైతు సేవా కేంద్రాలు ఆడెవరు సేవ చేసేది? ఏం సేవ చేయకుండా, పైసా సేవ చేయకుండా నువ్వు రైతు సేవ ఎట్లయితుంది? చంద్రబాబు నాయుడు అధికారం లేకపోతే పదే ఎక్కువ ఉపన్యాసాలు ఇచ్చింది రైతుల మాటలే. రైతుల కన్నీళ్లు దురుస్తా, రైతులు ఇంటి ముందర ఉంటా, రైతులు పండించే ప్రతి గింజ కొంటా, ప్రతి గింజ కొంటా అన్నాడు. ఏ గింజ కొన్నావు, ఎన్ని గింజలు కొన్నావు, ఎన్ని లక్షల క్వింటాలు కొన్నావు, ఏమి కొనకుండా మాటలు చెప్పి ప్రచారానికి, ఆర్భాటానికి, లేకుంటే బయట చెప్పుకోవడానికి పనికొస్తాయి తప్ప నిజంగా రైతు సేవకి ఏమి ఉపయోగం లేవు. ఇప్పటికైనా 100% వాటి సిబ్బందిని పెట్టాలా, వాటి నిర్వహణ కొనసాగించాలి. ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకున్న వాటిలో తగిన సిబ్బందిని పెట్టి రైతులకు ఏమేమి సౌకర్యాలు అవుతాయి, వాటికి వాళ్ళ గిట్టుబాటు ధరలు ఏ విధంగా రావాలా, కొత్త పంటలు ఏ విధంగా వేయాలా, సూచనలు సలహాలు తీసుకోవాలా. రైతులు పండించిన పంటలను కూడా రైతు భరోసా కేంద్రాల్లో ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకి కొనుగోలు చేయాలి. అక్కడే వాళ్ళ అకౌంట్ డబ్బులు వేయాలా. ఇవేమి లేకుండా నువ్వు కొట్టి భవనాలు కడితే ఎలా లేదు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు రైతుల పక్షాన్ని ముందుకు రావాలని, లేని పక్షంలో రైతులు సహించరని మేము రైతు సంఘం తరఫున గట్టిగా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. రైట్, అయితే మీరు చెప్పండి, ఈ యొక్క రైతు భరోసా కేంద్రాలను గత ప్రభుత్వం నిర్మించింది. కొన్ని పూర్తి స్థాయిలో పూర్తయితే మరికొన్ని పాక్షికంగా పూర్తయిన పరిస్థితి, వాటిని కూడా ఎవరు పట్టించుకునే పరిస్థితి. గత 2 ఏళ్లుగా కూడా అవన్నీ నిరుపయోగంగా ఉన్నాయి. ఇవి ఇలాగే కొనసాగితే ఆ భవనాల పరిస్థితి ఏమవుతుంది? రైతులు మీకు స్థానికంగా ఏమైనా చెప్తున్నారా? ఏంటి పరిస్థితి? రైతులు గోడు ఏ ప్రభుత్వానికి పట్టదనేది అందరికీ తెలిసినటువంటి నిజమే. ఎందుకంటే చెప్పుకోవడానికి పేరుకు మాత్రమే అన్ని ప్రభుత్వాలు రైతుల ప్రభుత్వము, రైతాంగ ప్రభుత్వము, ఉద్యోగుల ప్రభుత్వము, యువకుల ప్రభుత్వం అని చెప్పుకుంటారు. కానీ ఎక్కడ కూడా ఎవరికి కూడా అధికారం వచ్చిన తర్వాత ఎవరు కూడా ఆ వైపున ఆలోచన చేసే పరిస్థితి లేదు. ఎక్కడ తిరిగి ఆదాని, అంబానీ లాంటి పెట్టుబడిదారులకి ఊడిగం చేద్దామనే ఒక ఆలోచనే తప్ప ఇక్కడ ఓట్లేసి మమ్మల్ని ఈ అధికారంలో ఈ పీఠంలో కూర్చోబెట్టారు కదా, వాళ్ళకి ఏదైనా మేలు చేద్దామనే ఏ కోచాన కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఎక్కడ కూడా కనపడినట్లు దాఖలాలు కనిపించలే. ఎందుకంటే మచ్చుకు ఒక ఉదాహరణ చెప్తా ఉన్నా. ఉల్లి రైతులు గగ్గోలు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తే హెక్టార్కి 50,000 అని చెప్పావు. ఇప్పుడు దాకా ₹1 కూడా ఉల్లి రైతుల అకౌంట్లో వేయలే. ఇదే ఉదాహరణ ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఇంకా భరోసా కేంద్రాల గురించి కానీ సేవా కేంద్రాల గురించి వీళ్ళకి ఏం పడుతుంది? జగన్మోహన్ రెడ్డి కట్టాడు కాబట్టి అవి పాడైపోలా, దాంట్లో పేర్లు అవి అట్లా నిలబడిపోతే జగన్మోహన్ రెడ్డి పేరు వస్తుంది. కాబట్టి దానిలో ఎట్లా ఒకటి శిథిలావస్థకి చేర్చాలా అని చెప్పి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రయత్నంలో భాగమే ఇది అని చెప్పి. ఎందుకంటే అధికారులు ఎవరైనా స్పందించో లేకుంటే దాన్ని ఇంత ఎస్టిమేషన్ అవుతుందని లెక్కేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని పంపితే నీకేం పని, దాంతో పక్క బిట్ట ఫైల్ అనే పరిస్థితి దాపురించింది ఇప్పుడు ఉన్న పరిస్థితిలో. ఇదే భవనాలు నిర్వీర్యం అవుతాయి, మొత్తం శిథిలావస్థకు చేస్తారు. ఇదే టిట్కో ఇళ్ల వ్యవహారంలో జగన్ ప్రభుత్వం చేసిన దాన్ని మాత్రం టీడీపీ గవర్నమెంట్ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది, ప్రజల్లోకి తీసుకెళ్ళింది. అవి పాడైపోయాయి, వాటిని మళ్ళీ మేము పునర్నిర్మిస్తాము, అందజేస్తామని. ఇదే పరిస్థితి ఇప్పుడు ఈ రైతు భరోసా కేంద్రాలు కూడా ఏర్పడుతుంది కదా. ఈ 2 ప్రభుత్వాల యొక్క పరిస్థితిని ఎలా చూడాలి? 2 ప్రభుత్వాలు ఇప్పుడు ఇందాకనే చెప్పిన, ఏ ప్రభుత్వం అయినా ఎవడైనా అధికారంలో ఉన్నప్పుడు ఒకటి, అధికారం లేనప్పుడు ఒకటి. రాష్ట్రం విడిపోక ముందు కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోషయ్య గారు మంత్రిగా ఉన్నప్పుడు వరదలు వచ్చినప్పుడు 2009-10 మధ్యలో ఇందిరమ్మ గృహాలు కట్టారు. తర్వాత 2016-15-14లోన అధికారం రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చాడు అధికారంలోకి వచ్చి ఇందిరమ్మ గృహాలు కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఇందిరమ్మ గృహాలు పట్టించుకోకుండా ఆయన సొంత సెల్ఫ్ గోల్ కోసం టిట్కో గృహాల పేరుతో కట్టాడు. ఆయన 5 ఏళ్ల పీరియడ్ కట్టినాడు, పూర్తి కాలే. 5 ఏళ్ళు పూర్తి కాకపోగా అంతలోపు ఎన్నికలు జరిగితే ఎన్నికల్లోన చంద్రబాబు నాయుడు ఓడిపోయినాడు, జగన్మోహన్ రెడ్డి అధికారం వచ్చినాడు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత టిట్కో గృహాల గురించి లేకుంటే ఇందిరమ్మ గృహాల గురించి ఏమైనా ఆలోచన చేస్తాడని చెప్పి చూస్తే ఈ రెండింటిని వదిలేసి ఆయన సొంతంగా జగన్న కాలనీ పేర్ల మీద ఇండ్లు నిర్మాణం చేసి తాళం వేసి లబ్ధిదారుడికి ఇస్తా అని చెప్పాడు. ఉదాహరణ కర్నూలు నగరమే దాదాపు 24,000 మందికి పట్టాలు ఇచ్చాడు. ఎక్కడ కూడా ఇప్పుడు దాకా సింగిల్ ఒక
జేసీబీతో కానీ ఒక బునాది కూడా తీసినటువంటి దాఖలా లేదు. అంశం మీద ఇటు అధికారులకు కానీ రాజకీయ నాయకులకు కానీ మీరు ఏమని డిమాండ్ చేస్తారు? మీ యొక్క రైతు భరోసా కేంద్రాల పరిస్థితిని ఏ విధంగా చూస్తారు? రైతు భరోసా కేంద్రాలని పెండింగ్లో ఉన్నటివి లేకపోతే మధ్యలో ఆగిపోయిన వాటిని తక్షణమే పూర్తి చేయాలి. దాంతోపాటు అనేక పథకాలు కూడా పెండింగ్లో ఉన్నాయి. ఆ ప్రభుత్వంలో కొన్ని పెండింగ్లు ఉన్నట్టు ఉన్నాయి, ఈ ప్రభుత్వం హామీలు ఇచ్చినవి కొన్ని పెండింగ్లో ఉన్నాయి. ఇవన్నిటిని కూడా ప్రజలు ఓట్లేసి గెలిపించారు. మెయిన్ అది గుర్తుపెట్టుకోవాలి పాలకులు. రైతు భరోసా కేంద్రాలు ఏవైనా పెండింగ్ ఉంటే తక్షణమే కలెక్టర్ గారు రిపోర్ట్ తెప్పించుకొని రాష్ట్ర ప్రభుత్వానికి రిపోర్ట్ పంపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రస్తుతం మనం గార్గేపురంలో ఉన్నాము. ఈ యొక్క గార్గేపురంలో ఉన్నటువంటి 2 ఆర్బీకే కేంద్రాలు నూతనంగా నిర్మించినప్పటికీ అవి నిరుపయోగంగా మారిపోయాయని మనం ఇంతవరకు ఆ విజువల్స్ అన్ని చూసాము. అయితే అసలు ఈ యొక్క ఆర్బీకే కేంద్రాలు ఎందుకు ఓపెన్ అవ్వలేదు, ఉన్నటువంటి ఆర్బీకే కేంద్రం నుంచి ఎలాంటి సేవలు అందుతున్నాయన్నది ఈ గ్రామ రైతులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయ్యా, అసలు చెప్పండి, ఈ యొక్క గ్రామంలో ఆర్బీకే కేంద్రం పనితీరు ఎలా ఉంటుంది? పాత ఆర్బీకే కేంద్రం పూర్తి స్థాయిలో మీకు సేవలు అందిస్తుందా? కొత్త బిల్డింగ్లు ఉన్నాయంటున్నారు 2, అవి ఎందుకు ఓపెన్ అవ్వలేదు? ఏంటి కారణాలు, మీరు ఏమనుకుంటున్నారు? పాత బిల్డింగ్లు ఉన్నప్పుడు అన్ని సేవలు అందినాయి. విత్తనం కాంచి అమ్మకం వరకు కూడా బాగా చేసినారు. విత్తనాలు ఇచ్చినారు, పురుగు మందులు ఇచ్చినారు, ఎరువులు ఇచ్చినారు. తర్వాత క్షేత్రస్థాయిలో వచ్చి పరిశీలించినారు. ఏమైనా దానికి పురుగు మందులకు చెడిపిడలకు కూడా చూసిపోయి మందులు ఇచ్చే వాళ్ళు ఉన్నారు ఇంతకుముందు సిబ్బంది. ఇప్పుడు కూడా ఉన్నారు, కానీ పాత బిల్డింగ్లో ఉన్నప్పుడు బాగా సేవలు జరిగినాయి. ఇప్పుడు కొత్త బిల్డింగ్ కట్టారు కానీ ఇంకా ఓపెన్ కాలే. అవి ఓపెన్ అయితే ఇంకా మంచి సేవలు మనకు దొరుకుతాయి. అట్లా ఇంతకుముందు రైతు భరోసా పడకుంటే కూడా అలాగే సిబ్బందిని అడిగేటవాళ్ళం. పాస్బుక్ చూపించి నెంబర్ చెప్పి ఆధార్ నెంబర్ చెప్తే వాళ్ళు రైతు భరోసా పడుతుందా పడదా, పడిందా లేదా, ఎక్కడ పోయినా అనేది వాళ్ళు చెప్తున్నారు సిబ్బంది. ఇప్పుడు ఎవరు ఆన్సర్ లేదు, చెప్పడమే లేదు. అంటే ఇప్పుడు అక్కడ రైతు భరోసా కేంద్రంలో కూడా సిబ్బంది ఉన్నారు, కానీ ఆ భవనం పూర్తి స్థాయిలో పైన అంతా కూడా కారుతుంది, ఎరువులు ఏమైనా పెడితే తడిసిపోతున్నాయి అంటున్నారు. అయితే అసలు గత ప్రభుత్వంలో నిర్మించిన ఆర్బీకే కేంద్రాలు పూర్తి స్థాయిలో డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేసినా అవి వినియోగంలోకి రాలేదు అన్నది ప్రశ్న. అయితే దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? మీ ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ మీరు అడిగారా? ఎవరు పోయి అడుగుతలేరు సార్. ఇప్పుడు ఆల్రెడీ పని చేస్తుంది కాబట్టి ఉంది కాబట్టి దాన్ని ఎవరు పట్టించుకోవడం లేదు. ఒకవేళ ఎవరన్నా ప్రజాప్రతినిధులు వచ్చినప్పుడు మేము కూడా వినతులు ఇస్తున్నాము, కొత్తగా ఓపెన్ చేయండి. అది స్టాక్ వరకే, ఎరువులు స్టాక్ చేసే వాళ్ళకే కట్టారు, పెద్ద కట్టాను కానీ అది ఇంకా ఓపెన్ కాలే. అన్ని పనులు అయితే అయిపోయినాయి. డోర్లు కూడా బిగించినారు, తాళాలు వేసి పెట్టారు, కానీ ఇంకా ఓపెన్ కాలే. ఓపెన్ అయితే మాకు మరిన్ని సేవలు అందుబాటులోకి వస్తాయి. అంటే ఇప్పటికి 5 ఏళ్ళు అయింది కదా, అట్లాగే ఏ వస్తువు అయినా వాడకుండా పెడితే పాడైపోతుంది కదా, మీరు ఎలా చూస్తారు? మన ఇంటిని అయితే అలా పెట్టుకుంటామా? అది అధికారులకు ఉండాలి సార్. మనం ఏం చేస్తాం ప్రజలము. ఇప్పుడు అధికారులు ఉండి ఓపెన్ చేస్తే ఓపెన్ అయిపోతుంది, బాగుంటుంది. గవర్నమెంట్ మారింది కాబట్టి వాళ్ళ చేసిన దాంట్కి మేమేం చేయాలా అనేది వాళ్ళకు ఉద్దేశం ఉందేమో, మాకు తెలియదు సార్. మేము అంతవరకు ఎరువులు తెచ్చుకుందామా ఏమి పోతాము. ఆ ఎరువులు లేనప్పుడు మనం ఒక సామెత కూడా వచ్చేది. పోనీ ఒక మొత్తంగా ఎరువులు ఈసారి మీకు బాగా అందాయా? పుష్కలంగా అందాయా? అవసరమైన కాడికి అందాయా? ఏమైనా తక్కువ పడిందా? బయట తెచ్చుకుంటున్నారా? ఏంటి పరిస్థితి? బయట తెచ్చుకుంటారు, ఇక్కడ అందకపోతే బయట తెచ్చుకుంటాము. ఈరియా అయితే అసలు ఒక సంచారం లేదు. అంటే ఎక్కడ పోతుంది అనుకుంటున్నారు? ఎక్కడ పోతుంది? వాళ్ళు స్టాకే దింపలేదు ఇంతవరకు. వచ్చినట్టు అక్కడనే మాయమైపోతుంది, కానీ ఇక్కడ వచ్చేది లేదు. మరి ఈ విషయమైనా మీరు ఎమ్మెల్యే ఇక్కడికి రాలేదు? మీరైనా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి చెప్పాలి కదా. ఎమ్మెల్యే దగ్గరికి పోతే స్టాక్ లేదు పైన అంటారు, అంతే. ఓకే, ఇది పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే రైతు భరోసా కేంద్రాలు అన్నవి తమకు సరైన సేవలు అందిస్తున్నాయి. అయితే ఉన్నతాధికారులు పర్యవేక్షణ చేయాలి. కొత్తగా నిర్మించినటువంటి బిల్డింగ్స్ని వినియోగంలోకి తీసుకురావాల్సిన బాధ్యత వారి మీద ఉంటుంది. ప్రజాప్రతినిధులు పూర్తి స్థాయిలో ఓట్లు వేసుకొని గెలిచి ఎమ్మెల్యేలుగా మారుతున్నారు, కానీ ఇక్కడ సమస్యలను అడ్రస్ చేయడానికి ఇక్కడికి రావట్లేదు. వారి వెళ్ళిని కలిసే పరిస్థితి మాకు లేదు అని ఇక్కడ రైతులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఇదే అంశం మీద అసలు వ్యవసాయ శాఖ అధికారులు ఏమంటున్నారు, అసలు మొత్తంగా ఈ జిల్లాలో లేదా ఈ మండలం పరిధిలో ఉన్నటువంటి ఎన్ని ఆర్బీకే కేంద్రాలు ఇలా నిరుపయోగం ఉన్నాయన్నది వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైతు సేవా కేంద్రాలు మనకు హ్యాండ్ ఓవర్ అవ్వాలి. అంటే పంచాయతీ రాజ్ నుంచి కానీ లేకపోతే కొన్ని ఇంకా ఇన్కంప్లీట్ షేప్లో ఉన్న కారణాన మనకు హ్యాండ్ ఓవర్ అవ్వలేదు ఈ పంచాయతీల పిఆర్ డిపార్ట్మెంట్ నుంచి కానీ లేకపోతే
కాంట్రాక్టర్స్ నుంచి కానీ. సో అటువంటివి సుంకేశ్వర్లో ఒకటి ఉంది, ఉల్చాలో 2 ఉన్నాయి, గార్గేపురం గ్రామంలో 2 ఉన్నాయి, ఈతాండపాలో 2 ఉంది, బీతాండపాలో 1 ఉన్నాయి. మొత్తానికి మనకు 8 ఆర్ఎస్కే సెంటర్స్ మనకు హ్యాండ్ ఓవర్ అవ్వాలి ఇంకా. అండ్ కొన్ని చోట్ల ఆర్ఎస్కే సెంటర్స్ మేము రెంట్లోనే తీసుకుంటాం. ఒక 3 సెంటర్స్లో కొంతలపాడు అని, ఇంకా 2 చోట్ల మేము ఆర్ఎస్కే సెంటర్స్, మిగతా చోట అయితే ఎక్కడైతే గవర్నమెంట్ బిల్డింగ్స్ వాడుతున్నాం ఈ తప్పింగ్లో. ఆర్ఎస్కే యొక్క విధులు చూస్తే మనకు అంటే రైతుకు కావాల్సిన ప్రతి విధమైన సేవ, అంటే ఆర్ఎస్కే ఇన్ఛార్జ్లో మనకు అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉంటారు, హార్టికల్చర్ అసిస్టెంట్ ఉంటారు, సెరికల్చర్ అసిస్టెంట్ ఉంటారు. మా దగ్గర సెరికల్చర్ అసిస్టెంట్ లేరు. అయితే అగ్రికల్చర్ అసిస్టెంట్, హార్టికల్చర్ అసిస్టెంట్ మనకు పంట నమోదు మెయిన్ ఏమంటే వన్ సోర్స్ ఆఫ్ ట్రూత్ అనేది అంటారు క్రాప్ బుకింగ్ని. సో ఎంతమంది రైతులు ఉన్నారు, ఏ పంటలు వేస్తున్నారు, ఏమేమి పంటలు వేస్తున్నారు, వాళ్ళకి కావాల్సినటువంటి రైతులకు కావాల్సిన ఎక్స్టెన్షన్ యాక్టివిటీస్ అన్నీ కూడా, అంటే ఆ పంటలో కావాల్సినటువంటి మెలకువలు ఏదైతే ఉద్యాన పంటలు కానివ్వచ్చు, లేకపోతే అగ్రికల్చర్ వ్యవసాయ పంట కానివ్వచ్చు, అటు విధమైన యాక్టివిటీస్ చేస్తారు. సో క్రాప్ బుకింగ్ మెయిన్ వాళ్ళకు. రెండవది పొలం వెలుస్తుంది, పొలం బడి కార్యక్రమాలు రైతు సేవా కేంద్రంలో జరగవలసింది అది. మూడవది ఫర్టిలైజర్ ఇన్పుట్స్, అంటే రైతు సేవా కేంద్రంలో గోదాములు కూడా కన్స్ట్రక్షన్ ఒక రూమ్ ఉంటుంది రైతు సేవా కేంద్రంలో. సో అందులో ఆ గోదాముల్లో ఆ ఊరికి కావాల్సినటువంటి ఎరువులు అక్కడ స్టోర్ చేసి రైతులకు టైమ్లీ సప్లై చేయాలనే ఉద్దేశంతో అక్కడ స్ట్రక్చర్కి ఇవ్వబడింది. సో ఫర్టిలైజర్ సప్లై కూడా మనము ఆ రైతు సేవా కేంద్రం నుంచి మనం చేస్తుంటాం. ఎనీ అదర్ యాక్టివిటీస్ అంటే అగ్రికల్చర్ లింక్డ్ యానిమల్ హస్బెండరీ కానివ్వండి, లేకపోతే హార్టికల్చర్ యాక్టివిటీస్ కానివ్వండి, ఇవన్నీ కూడా రైతు సేవా కేంద్రం నుంచి ఇక మ్యాండేట్ పద్ధతిలో మనము సర్వీసెస్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు కంప్లీట్ అయిన డిపార్ట్మెంట్ కంప్లీట్ ఫుల్ షేప్లో అవ్వలేదు. మేబీ అక్కడ ఎన్ఓసి సర్టిఫికేట్ ఉండొచ్చు కొన్ని చోట్ల. ఉదాహరణకు తీసుకుంటే మీరు చూసినట్టు గార్గేపురం 1 and 2 చూసుకుంటే లాస్ట్ వీక్ జేసీ గారు కూడా, లాస్ట్ బిఫోర్ వీక్ మేబీ జేసీ గారు కూడా రావడం జరిగింది. సో అప్పుడు జేసీ గారు కూడా మేము పర్మిషన్ అంటే సర్పంచ్ గారు కూడా అడిగాం, మేము పర్మిషన్ మీరు హ్యాండ్ ఓవర్ చేయండి, పంచాయతీ సర్పంచ్ మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటాము. కొన్ని చోట్ల ఎట్లందంటే విండోస్ పెట్టలేదు, కిటికీలు పెట్టలేదు. సో మనకు మేజర్గా ఏముంటుందంటే అంటే మనం నైట్లో ఆఫీస్ వచ్చినప్పుడు వాచ్మెన్ అనేది ఎవరు ఉండరు. సో విండోస్ లేనప్పుడు మనం దాన్ని హ్యాండ్ ఓవర్ చేయడం అనేది కష్టం. అందుకే మేము హ్యాండ్ ఓవర్ చేసుకోలేదు. విండోస్ మీరు చుట్టూ చూసినా కూడా గార్గేపురం 1 and 2లో విండోస్ ఇష్యూస్ ఉన్నాయి మేము చూసినట్టు. సో అంటే ఒక ప్రొసీజర్ ప్రకారంగా మాకు సర్పంచ్ అంటే పిఆర్ నుంచి సర్పంచ్ సమక్షంలో మేము తీసుకోవాలన్నట్టుగా ఉంటుంది అన్నమాట. ఈ బిల్డింగ్స్ ఎప్పటిలోపు సమాచారం గార్గేపురం వరకు అయితే మనకు ఇస్తామన్నారు, మేబీ 1.5 months ఇస్తామన్నారు. మేబీ సింకేజ్లో ఇంకా చాలా పెండింగ్ ఉంది. అంటే లైక్ సిమెంటింగ్లో ఉన్నట్టుంది, ఆ కలర్స్ కూడా ఇంకా వేయలేదు. షెడ్యూల్లో ఉన్నటువంటి అగ్రిమెంట్లో ఉన్నటువంటి ఏవైతే ఉంటాయో మనకు ఈవెన్ ఈ కలర్స్ కానివ్వండి, ఫ్లోరింగ్ కానివ్వండి, సో అటువంటివి సింకేజ్లో అవ్వలేదు. పంచలింగాల్లో మాకు అయిపోయింది. గార్గేపురం అయిపోయింది. ఈతాండ్రపాల్లో పెండింగ్ ఉంది. సో అవి కంప్లీట్ చేస్తేనే మనం పిఆర్ నుంచి మనం తీసుకోవడానికి ఉంటుంది. ప్రభుత్వాలు మారినా కూడా రైతుల తలరాతలు మారట్లేదు. రైతులకు అందాల్సిన దిగుబడులకు సంబంధించినటువంటి ఎంఎస్పీ ధర లభించినా లభించకపోయినా వారి పేరున ఏర్పాటు చేసినటువంటి రైతు భరోసా కేంద్రాలను తక్షణమే వినియోగంలోకి తేవాలి. లక్షలాది రూపాయలు నిరుపయోగం కాకుండా ప్రభుత్వాలు ముందుకు రావాలి. దీనికి అధికారులు కూడా చొరవ చూపించాలని చెప్పి డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.